తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్కు మరోసారి కమిషన్ చీఫ్ లేఖ రాశారు. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని గతంలో కమిషన్ 2 సార్లు లేఖ రాసింది. ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి సర్కార్కు కమిషన్ లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు కేబినెట్ మినిట్స్ ఇవ్వడానికి కూడా కేబినెట్ లో సర్కార్ చర్చించనుంది. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలంటూ కూడా సర్కార్కు మరోసారి కమిషన్ చీఫ్ కి లేఖ రాయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. ఏదైతే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాలకు సంబంధించినటువంటి మినిట్స్ టు మినిట్స్ ఇవ్వాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే పలుమార్లు లేఖ రాసింది. ఏదైతే ఇంజనీర్లకు సంబంధించినటువంటి విచారణ జరిగిన సమయంలో, అలాగే ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి విచారణ జరిగిన సమయంలో క్యాబినెట్లో ఆమోదం పొందిందని వారు కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో అప్పుడు కూడా ఏదైతే కొన్ని వివరాలను కూడా కాళేశ్వరం కమిషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కానీ దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వలేదని చెప్పి కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. అలాగే మరోసారి మంత్రులు, అటు మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, హరీష్ రావు, అలాగే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ విచారణ కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన తర్వాత కూడా కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఆ రోజు క్యాబినెట్ సమావేశం జరిగినటువంటిది దానికి సంబంధించిన మినిట్స్ టు మినిట్స్ పూర్తిగా ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి కోరడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దానిపై పూర్తి స్థాయిలో వివరాలు అందించలేకపోయింది. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. ఎందుకంటే విచారణకు వచ్చినటువంటి అందరూ కూడా ఏదైతే క్యాబినెట్లో ఆమోదం ఉందా అనే ప్రశ్నకు అందరూ కూడా క్యాబినెట్లో కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించిన అంశంపై ఆమోదం క్యాబినెట్లో పొందిందని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఆ రోజు క్యాబినెట్లో ఒకవేళ ఆమోదం పొందకపోతే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. ఒకవేళ క్యాబినెట్లో ఆమోదం పొందినట్టయితే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇదే నేపథ్యంలో ప్రభుత్వానికి పలుమార్లు లేఖ కూడా రాసింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంతమేరకు సమాచారం ఇవ్వగలిగింది తప్ప పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేకపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి మంత్రులతో ఏదైతే మనకు వార్తలు వినిపిస్తున్న నేపథ్యం ఏదైతే ఉందంటే అసలు క్యాబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి మినిట్స్ టు మినిట్స్ లేవు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సమావేశం ఆమోదం పొందలేదు అనే ఒక వార్తలు అయితే సచివాలయ వర్గాల నుంచి మనకి వినిపిస్తున్నాయి. మరి అసలు క్యాబినెట్ సమావేశం జరిగిందా లేదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సంబంధించిన సమయంలో బ్యారేజ్ల నిర్మాణం ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ల నిర్మాణం సమయంలో అసలు క్యాబినెట్ అనుమతి ఉందా, క్యాబినెట్లో ఆమోదం పొందిందా లేదా అనే అంశంపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరి ఈ నెల 23వ తారీఖున ఏదైతే తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో చర్చించిన అనంతరం ఏదైతే ఆ రోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాలకు సంబంధించినటువంటి పూర్తి మినిట్ టు మినిట్ అప్డేట్స్ని కానీ లేకపోతే కాళేశ్వరం కమిషన్ అడుగుతున్నటువంటి ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో ఈ వివరాలన్నింటినీ కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కమిషన్కి అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల జరుగుతున్న 23వ తేదీన క్యాబినెట్ సమావేశం చాలా కీలకం కానుంది. ఈ సమావేశంలో మంత్రులతో చర్చించిన అనంతరం ఆ రోజు క్యాబినెట్ సమావేశం జరిగిందా లేదా, జరిగితే దానికి సంబంధించిన మినిట్స్ టు మినిట్స్ ఉన్నాయా లేదా, ఉంటే ప్రభుత్వం ఎప్పటి వరకు అందిస్తుంది, అందించిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక ఆసక్తికర వాతావరణం అయితే కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వంపై సీరియస్ అయిన తర్వాత ఏర్పడింది. మరి ప్రభుత్వం 23 తారీఖు తర్వాత ఎలాంటి వివరాలను కాళేశ్వరం కమిషన్కి అందించనుందో చూడాల్సి ఉంటుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ అజీం.